స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ప్రేమించినాలో. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ప్రేమించినాలో. సాత్వికుడా లోకములో మనము కలిగి ఉన్న ఏముందో ఒకరోజు దేవుడే శాశ్వతం. అందరూ సంగమిచ్చిన వాగ్దానము, లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేయుచున్నాడు. పుట్టినప్పటి నుండి ఎన్నో అద్భుతాలు చేస్తేనే మనం బ్రతుకున్నాం. ఈరోజు చేస్తూ ఉన్నాడు పుట్టినప్పటి నుండి ఈరోజు వరకు. ఈరోజు నుండి మళ్ళీ మనము ఆయన వచ్చే వరకు, ఆయన ఇక చాలు నా కుమారుడా రా అని నాతో అన్నప్పుడు వరకు చేస్తూనే ఉంటాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండు. అలా నమ్మకంగా బ్రతికిన వారిని
ముగ్గురిని గురించి రాత్రి నేను వచ్చిన నూతన సంవత్సరం ఆరాధనలో చెప్పాను. ఒకరు యోబు, సమస్తము కోల్పోయాడు. ఆయన ఆశ్చర్య కార్యములు ఏమన్నాడు? లెక్కలేనన్ని అద్భుతములు ఆయన చేస్తున్నాడు. అటువంటి నిర్దోషి అయిన యోబు జీవితాన్ని పోగొట్టుకున్న 10 మంది బిడ్డలను తిరిగిచ్చారమ్మా. బైబిల్లో రాత్రి 42వ అధ్యాయము చెప్పాడు కదా, ఊజు దేశమంతటిలో యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు, అందమైన వాళ్ళు అసలు ఎవరు లేరంట. ఆయన హృదయాన్ని చూచాడు కాబట్టి దేవుడు బహు చక్కని ఆడపిల్లల్ని ఇచ్చాడు. ముగ్గురిని పోగొట్టుకున్న 7 కుమారులను ఖచ్చితంగా ఇచ్చాడు. పరిపూర్ణమైన ఆరోగ్యము, స్వస్థత దేవుడిచ్చాడు. అన్ని అద్భుత కార్యాలే. బిడ్డలు 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 4 తరాలు యోబు చూచి దీర్ఘాయుష్మంతుడై దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడంట. దేవుని స్తోత్రం. అది చెప్పాను. తర్వాత ఎంత మాత్రము తల్లి తండ్రి ఆదరణ అనేవాడు లేని ఒక బిడ్డ, పేద ఇశ్రాయేలు బిడ్డ. ఎవరమే? ఎస్తేర్. ఆమెకి మరొక్క పేరుంది, హరస్స. చెరలోకి, ఇరాన్ దేశములోకి, పారసీక దేశములోనికి ఆనాడు కొనిపోబడిన చెరలో వచ్చిన వారు వీళ్ళు. అమ్మా, మనము యూదులము అని మాత్రం ఎక్కడ చెప్పొద్దు. ఎంత విధేయత అంటే, తండ్రి కాదు పిన తండ్రి తనకు బిడ్డలు లేరు, తన ఎస్తేరు తల్లి తండ్రి చచ్చిపోయారని బిడ్డగా తనే పెంచుకుంటున్నాడు. పరిస్థితులు బాగలేవు లోకంలో. యూదురాలని అని చెప్పబాకు, ఆపదలు ఉన్నాయి మనకి, చెరలో ఉన్నాము అంటే ఎవరితో తెలిసిన ప్రక్క ఇంటి వారితో కూడా, ఏమండి మీరెవరు? మేము ఇదండి, చెరకొచ్చామండి, ఒక్క మాట కూడా చెప్పలా. దేవుని ప్రేమించు వారి కొరకు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతూ ఉన్నాయి. ఆ లేఖనము 100% ఇక్కడ నెరవేరింది. ఆ టైంకి మొదటి భార్య అయిన వష్టి తిరుగుబాటు చేయటం, భర్తకు లోబడలేకపోవటం, అప్పుడు రాజు తలగొట్టేసినట్టుండై ఆ దేశంలో నవ్వుల పాలైపోయి వేరొక కన్యక, అందమైన కన్యకలు కావాలి, ఆయనకు ఇష్టమైన వారిని ఆయన చేసుకుంటాడని వార్త 127 రాజ్యాలు సంస్థానాలలో ప్రకటించబడినప్పుడు వారితో పాటు రకరకాలుగా దేశాలు, హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు, ఒక్క ఎస్తేర్ గ్రంథంలోనే హిందూ దేశం అని వ్రాయబడి ఉంది బైబిల్ అంతట్లో. అక్కడ నుండి ఎంతో అందమైన వారు కన్యలను తోడుకొని వచ్చారు. 3 నెలలు వాడి శుద్ధీకరణ జరిగిన తర్వాత రోజుకు ఒక్కరి చొప్పున మహారాజు అహశ్వేరోషు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆమెను ఇష్టపడితే తన చేతిలో ఉన్న బంగారు దండమును ఎత్తి చూపిస్తాడు. అప్పుడు ఆయన వివాహం చేసుకుంటాడు. అలాగా రోజులు గడుస్తున్నాయి. 100 మంది అలా వస్తున్నాడు, వాడు నచ్చట్లేదు. ఎస్తేర్ వచ్చింది. ఆమె వంతు వచ్చినప్పుడు మనము సంఘము పరిశుద్ధాత్మకు అప్పగించుకున్నట్లే ఏగే అనే నపుంసకుని కస్టడీలో ఆమె అలంకరించబడి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె దేవుని చిత్త ప్రకారము రాజునకు ఆమెను చూడగానే దయగలిగిందంట. వెంటనే సంతోషంతో తన చేతిలో ఉన్న బంగారపు దండము ఎత్తి చూయించాడు, వివాహం చేసుకున్నాడు. అంతతో అయిపోయింది అనుకుంటున్నారా? మహారాణి అయింది అనుకుంటున్నారా? ఒక హామాన్ అనే ఒక విలన్, ఒక భయంకరమైన శత్రువు. నేటికి హమాస్ ఎక్కడ వింటున్నాం?
ఎక్కడ వింటున్నాము ఆ మాట హమాస్ అనేది? ఇస్రాయేల్ న్యూస్ వినరా, చూడరా? పక్కనే గాజా, హమాస్ కాల్పులు తెగ విన్నాం కదా ఈ మధ్య. వీడు హామాన్, వీడు ఈ ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు అంటారే అలాంటి యూదుడు. హామాను గుర్రం మీద, వాడు చీఫ్ అన్నమాట, ప్రధానమంత్రి. వాడు బయలుదేరి గేటు దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కడోళ్ళు అక్కడ నమస్తే అయ్యా, గుడ్ మార్నింగ్ అయ్యా, వందనాలయ్యా, ప్రైజలాడయ్యా అంటా ఉంటాడు. మొర్దెకై మాత్రం గేటు తీసేవాడు, మూసేవాడు, అలాగనే ఉంటున్నాడు, కదలెక్కలేదు. అతడు అప్పుడు చుట్టుపక్కల ఉన్నవారు, వరే వాడు మంచోడు కాదు, ఒక్కసారి నమస్కారం అని తలకవించు, వాడు నిన్ను గమనిస్తున్నాడు చూసావా, అయినను నేను యూదుడను కనుక నేను ఆ పని చేయలేను. క్రైస్తవుడను కనుక నేను నా దేవుని యేసయ్య కొరకు నేను ఖచ్చితంగా ఇలాగే బ్రతుకుతాను. 100 టెంప్టేషన్స్ వచ్చిన, 100% శత్రువులను మనకు అట్రాక్ట్ చేసిన, సాతానుడు పాపములోకి మనల్ని ఈడ్చాలని ప్రయత్నం చేసిన, నేను యూదుడను కనుక అన్నట్టు నేను క్రీస్తు రక్తములో కడగబడినాను కాబట్టి నేను ఆ పని చేయలేను. యోసేపు ఐగుప్తులో పోతీఫరు భార్య, అది రోజు అతనిని శోధిస్తుంది. ఒకరోజు ఎవ్వరు లేకుండా చూచి తన గదిలోకి యోసేపు, వేరే గృహ నిర్వాహకుడు, ఆ పని కోసం పోయినప్పుడు ఎవ్వరు లేరని చూసిన ఆమె అతన్నే బలాత్కారం చేసింది. అంతకుముందు శోధిస్తుంది, నాతో చేయను. అమ్మా, అన్నిటి మీద నీ భర్త నాకు అధికారం ఇచ్చాడు. నేను దేవునికి భయపడేవాడును, దేవుడు చూస్తున్నాడు. నా తల్లి లాంటి నేను ఆ కార్యము చేయలేనని పారిపోతే, అతను వస్త్రపు చెంగు పట్టుకుంటే అది వదిలిపెట్టి ఆమె చేతిలో పారిపోయాడు. ఇక్కడ ఏమంటున్నాడు మొర్దెకై? నేను యూదుడను, ఎవ్వడికి పడితే వాడికి నేను నమస్కారం చేయను, తల వంచను. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అది నా పాలసీ. అందుకని కుట్ర చేశాడు వీడు అసలు చంపేస్తే పోతే, ఆఫ్టర్ ఆల్ వీడొక్కడిని చంపితే ఏం ప్రయోజనం? అసలు వీడెవడు, ఎక్కడి నుండి వచ్చాడు, ఏ జాతోడు ఏంటి ఎంక్వైరీ చేసి వీరందరూ యెరూషలేము ఇశ్రాయేల్ దేశంలో ఉన్న యూదులు, ఇశ్రాయేలీలు అని తెలిసినప్పుడు ఈయనొక్కడిని కాదు, మొత్తం ఈ 127 రాజ్యాల్లో ఎంతమంది యూదులు ఉన్నారో ఒక తాకీదు సంతకం చేయ అని మహారాజు దగ్గర కుట్ర చేసి, పూరీము అనే ఒక పండుగ రోజు ప్రక్కన ఉన్న వారందరూ కూడా యూదులను, ఎవరింటి పక్క యూదులు ఉన్నాడో, నా ఇంటి పక్క యూదులు ఎవరైనా ఉన్నారా, నీ ఇంటి పక్క యూదులు ఎవరైనా ఉన్నారా, నీ ఇంటి పక్క ఎవరైనా, నీ ఇంటి పక్క ఎవరంతటి వాళ్ళు యూదులను చంపారు ఒకరోజు, పూరీమని పండుగ రోజు. అలా తాకీదు పెట్టించి రాజు ముద్ర వేయించేశారు. నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు గుర్తుపెట్టుకో. మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం? అబ్బా, అటువంటి ఎస్తేరు మహా గొప్ప 127 సంస్థానాలకు రాణి అయిందే అనుకుంటున్నాం. నువ్వు నేను ఈ రోజు వరకు ఎందుకు బ్రతికాము? పండుగ వచ్చినప్పుడల్లా బట్టలు కొనుక్కోటానిక, షాపింగ్ చేయటానిక, ఎన్నడూ తినని ఆహారం తినటానిక? నువ్వేదో నేనేదో చెయ్యాలి దేవుని కొరకు. అది దేవుని యొక్క ఉద్దేశము. అందుకే ఈ సంవత్సరము అడిషనల్గా మనకు దేవుడు సజీవులుగా ప్రవేశపెట్టాడు. ఈ వార్త మహారాణిగా
తన కుమార్తె ప్యాలెస్లో ఉంది, మరి ఆమెకు కబురు పంపే ఛాన్స్ లేదు. ఇతడు వాచ్మన్ అందుకని బట్టలు ఇప్పేశాడు, గోని బట్ట తీసుకున్నాడు, కప్పుకున్నాడు, బూడి చల్లుకున్నాడు, రోడ్డు మీద నేల మీద పడి ఏడుస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాస ప్రార్థన అంటే మీ అందరి దయ వల్ల మానేశాం కదా. అందుకు ఏదైనా సాధించాలంటే ఒక్క తాళపు చెవి ఉపవాస ప్రార్థన. ఎవ్వరు సుముఖంగా లేకపోయారు, చాలా దుఃఖంతో మానేశారు. అప్పుడు అంతఃపురములో ఉన్న ఎస్తేర్ మహారాణి పైనుండి చూచి, ఇదిగో అలానా ఆయన గోని పట్టేసుకొని ఉన్నాడు, ఒక జత పంపించి, నాకు అవమానం, నేను ఇక్కడ మహారాణి అయి ఉండి నువ్వు అట్లా ఉంటే ఏమనుకుంటారు, ఇవి ధరించు. నో, ఇది చాలా ఆపద కలిగింది, మన జాతి అంతటిని నాశనం చేయటానికి వాడు పన్నాగం పన్నాడు. కాబట్టి ఎందుకు దేవుడు నిన్ను ఈ సమయంలో అహష్వేరోషుకు భార్యగా ఇచ్చాడో ఆలోచించు. నీ ప్రజలను ఆపద నుండి తప్పించుట కొరకే నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే నీ ఇంటి వారి కొరకు, నీ రక్త సంబంధుల కొరకు, వారి రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయాలని భారముతో మనలందరిని బతికించాడు ఈ రోజు వరకు. దేవుని స్తోత్రం. అవునా? ఇంత కుట్ర జరిగిందా? కాబట్టి వాణ్ణి లేపేస్తాను అనుకుంది. లేపేయటం అంటే ఖచ్చితంగా గండ్రగొడ్లో తీసుకొని పోలా. తన దగ్గర ఉన్న పని వారందరిని పిలిచింది. ఇలాగ జరిగింది. 3 రోజులు మనందరము కూడా అన్నపానములు పుచ్చుకోకుండా ఉపవాసం ఉందాం అందరూ. నేను కూడా రాణిని కాదు, మీలో ఒకటిని. మంచినీళ్ళు కూడా తాగను, రాజుని వస్త్రాలు ధరించను, కూర్చున్న సింహాసనం మీద కూర్చోను. అందరము బోర్లబడి ప్రార్థన చేద్దాం, అన్నపానములు 3 రోజులు. అలా చేశారు. అది దేవుని యొద్ద నుండి పొందుకునే భాగ్యము, మార్గము. అదే ఉపవాస ప్రార్థన. ఆ రాత్రి ఎందుకో దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు, అద్భుత క్రియలు ఆయన చేస్తున్నాడు. ఆ అహష్వేరోషు రాజుకి నిద్ర పట్టట్లేదంట. సంగీతాలు వచ్చి వాయించేవారు వాయించారు, డ్యాన్సులు వేసేవారు వాయించారు, మత్తు పానీయాలు ఇచ్చేవాళ్ళు ఇచ్చారు, అన్నీ తాగాడు, అన్నీ తింటున్నాడు, నిద్ర పట్టట్లేదు. ఏం తోచక, మంత్రి అక్కడ దేశ సమాచార గ్రంథము తీసుకునిరా అని ఇట్లా మనం బైబిల్కి ఒకసారి కళ్ళు మూసుకొని తెరుస్తామే. అలా తెరిచేటప్పటికి మొర్దెకై రాజును రక్షించినప్పుడు అతనికి తగిన సన్మానము జరిగిందా అని వ్రాయబడింది. వెంటనే ఇక్కడే ఉన్నాడు ప్రధానమంత్రి. ఎవడు? హామాను. నాకు ఒకసారి ఆపద కలిగింది, ఇటువంటి వాడికి ఎట్లా సన్మానం చేయాలని ఇండైరెక్ట్గా రాజు హామాన్ని అడిగితే అతన్ని గురించే అనుకొని నాకంటే గొప్పవాడెవడు, అందుకని లిస్టు చెప్పాడయ్యా. ముందు అతనికి రాజవస్త్రాలు ధరింపజేయాలి. ముందు పెద్దగా అనౌన్స్ చేస్తూ, ఓ మహారాజు వస్తున్నాడు హో అన్నట్లుగా అనౌన్స్ చేస్తూ ముందు కొంతమంది నడవాలా, ఓ గుర్రం మీద కూర్చోబెట్టాలా, ఇరు ప్రక్కల ప్రజలు చూస్తుండగా చప్పట్లు కొట్టుకుంటూ ఊరేగించాలా అనగానే ఆ పని మొర్దెకైకి చేయమని చెప్పాడు హామాను తోటి రాజు. మొర్దెకై చేయటం ఏంటి? వాళ్ళని నాశనం చేయటాను కదా. 3 రోజుల ఉపవాస శక్తి ఎలా పనిచేసిందంటే, అసాధ్యమైనది ఏమున్నది అని పాట పాడతామే, వాడు అసాధ్యమైనది ఏముంది ప్రభు నీకు. హామాన్ని ఉరి తీసేశారు, ఈ మొర్దెకైని చీఫ్ మినిస్టర్గా చేశాడు, ప్రధానమంత్రిగా చేశాడు ఆ దేశానికి. ఇప్పుడు ఎంత బాగుంది, లెక్కలేనన్ని అద్భుత కార్యములు.
ఈమెమో మహారాణి అయింది 137 27 రాజ్యాలకు. ఈ గేటు దగ్గర అటు తీసి ఇటు తీసేవాడు ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. మొట్టమొదటి రాజు ఎవరు? ఇశ్రాయేల్ రాజు సౌలు. అతడు ఏం చేస్తున్నాడు? దేవుడు పిలిచినప్పుడు తండ్రి గాడిదలు తప్పిపోతే వెదకటానికి వచ్చినప్పుడు అప్పుడు సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ సమూయేలు, నా సేవకుడా, నువ్వు వెతుకుతున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతనే సౌలు. ఏ వంశమో చెప్పగలరా అమ్మా? బెన్యామీను గోత్రీకుడు. అదుగో తన గాడిదలు పోతే వెతకటానికి వచ్చాడు, అతన్ని పోయి రాజుగా నువ్వు అభిషేకించు. దేవుడు ఏం చేస్తాడంట? వాక్యం అంతా చెప్తా ఉండాలి, అడుగడుగునే చెప్తా, మీకు నాటబడాలని. లెక్కలేనన్ని అద్భుత కార్యములు చేయగలడు. అతడు గాడిదలు వెతుక్కోవడానికి వస్తే దేవుడు రాజును చేశాడు. మరి ఆ పద్ధతిని నిలబెట్టుకున్నాడా? యాజకుడు మాత్రమే చేయాలి. ప్రజలందరి కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు ఒక సంఘ కాపరిని, ఒక యాజకుడిని ఏర్పరచుకున్నాడు. నేను సంఘ పెద్దని, నేను పాటలు పాడతాను, నేను సంఘ పెద్దని, నేను వాక్యం చెప్తానంటే కుదరదు. నువ్వు యాజకుడువు, యాజకత్వం చేయి. నువ్వు రాజువు, రాజ్యాన్ని పరిపాలన చేయి. అలాగ కుష్టి తెచ్చుకున్న ఒక రాజు ఉన్నాడు. ఎవరు? ఉజ్జియా. అతడేంటి? రాజు. ఇతను యాజకత్వం చేయటానికి వచ్చి పరిశుద్ధ స్థలంలోకి వచ్చి వాడు యాజకుడిలో చేతిలో ఉన్న ధూపార్తిని లాగేసుకొని ధూపం వేసేటప్పటికి దెబ్బ కుష్టి పుట్టింది నొసటి మీద. ఎవ్వడి పని అదే చేయాలి. ఇంకా మోటుగా చెప్పాలంటే కుక్క పని కుక్కే చేయాలి, గాడిద పని గాడిదే చేయాలి. కుక్క పని గాడిద చేస్తే ఇద్దరిని చంపేశాయంట యజమానుడు. మనం యేసు రక్తములో కడగబడిన వారము. ఇటువంటిది సమూయేలు రాజు ఏమని చెప్పాడు? భూమి మీద ఉన్న అమాలేకీయులను ఒక్క వ్యక్తి కూడా, ఒక్క పశువు కూడా లేకుండా హతము చేయి రాజు అని చెప్తే, క్రొవ్విన వాటినన్నిటిని తీసి పక్కన పెట్టి సమూయేలు రాకముందే బలి ఇచ్చేశాడు. అప్పుడే కదా సమూయేలు బలులు అర్పించుట కంటే మాట వినుట మేలు. దేవుని మాటలు శ్రద్ధగా విని ఆ మాటల ప్రకారం బ్రతికితే మేలు. నువ్వు అర్పించావేంటి బలి? నువ్వు యాజకుడువు కాదు కదా. అయ్యా, తమరు వచ్చేటప్పటికి ఆలస్యమైంది, వీళ్ళందరూ నా మీద తిరగబడతారేమోనని నేనే ఇచ్చేసా. ఆలస్యమైతే నువ్వే ఇస్తావా? రాజు నిన్ను నీ స్థానము నుంచి పడద్రోసి ఉన్నాడు. బలులు అర్పించడం కంటే మాట వినటం మేలు. మరి అక్కడ బలిసిన ఆవులు గొర్రెల సప్పుడు వినపడుతుంది. తలకాయించుకున్నాడు. ఆ దెబ్బతోటి ఎంత మహా గొప్ప మొదటి రాజు అయిన ఇశ్రాయేలు రాజు నెట్టివేయబడ్డాడు, గెంటేశాడు దేవుడు. ఇంతవరకు చాలు, దేవుని చేత నెట్టివేయబడదామా? ఎస్తేరులాగా, మొర్దెకాయలాగా, యోబులాగా సహనముతో నన్ను ఎందుకు నా ప్రభు పుట్టించాడు, నేను ఆయన కొరకు ఏం చేయగలను? ఒకరించి చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ప్రియ బిడ్డలందరూ నీవిచ్చిన అవకాశంలో చిన్న ప్రార్థన చేసుకున్నారు. అందరి ప్రార్థన నీ దృష్టికి ప్రేమగా ఉన్నదని నమ్ముతూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.